దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దైవ సన్నిధికి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలండి. కొద్ది నిమిషాలు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. మొదటి దశలోని పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం నుంచి 18వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని చదువుతున్నాను. అందరు వినండి. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏదనగా, అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఓతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి, ఎవడునూ కీడునకు ప్రతి కీడు ఎవనికీడును చేయకుండా చూచుకునుడి. మీరు ఒక నీడలో ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఈ 5వ అధ్యాయం 14వ వచనం నుంచి 18వ వచనం వరకు ఉన్నటువంటి మాటలన్నింటినీ చెప్పి చివరిలో పౌలు గారు ఒక మాట చెబుతున్నారు. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని యొక్క చిత్తమైనది అంటున్నాడు. అంటే పై విషయాలన్నీ కూడా మనం నెరవేర్చుడు అనేటువంటిది దేవుని చిత్తమై ఉన్నది అంటున్నాడు. మన ఎడల ఏది దేవుని చిత్తమయ్యును అనే విషయాలను తెలియజేస్తూ ఈ మాటలన్నీ చెప్పాడనమాట. పోయిన వారం మనం ధ్యానం చేశాం. ఇంతకు ముందు వారం కొన్ని విషయాలు ధ్యానం చేశాం. దీంట్లో 6 విషయాలేమో విశ్వాసానికి సంబంధించినటువంటి ప్రేమకు సంబంధించినటువంటి విషయాలు అయితే, 3 విషయాలేమో భక్తికి సంబంధించినటువంటి విషయాలుగా మనకు కనబడుతున్నాయి. ఆ 6 విషయాలు ఏంటి? అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఓతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారుడి, కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. 6వది, ఒక నీడలో ఒకడును మనుషులందరి ఎడలను మేలైన దానిని అనుసరించి నడుచుకున్నాడు. ఈ 6 విషయాలు ప్రేమకు సంబంధించిన విషయాలు. ప్రేమ ఉంటే తప్ప వీటిని మనం చేయడానికి కాదు. మిగిలిన 3 విషయాలు ఏంటంటే మన యొక్క భక్తికి సంబంధించిన విషయాలు. ఆ 3 విషయాలు ఏమిటంటే, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి. ఈ 3 విషయాలు మన యొక్క భక్తి జీవితానికి సంబంధించినటువంటి విషయాలు. వీటిని బట్టి మన యొక్క భక్తి ఏంటో అర్థమవుతుంది. మన భక్తి వ్యక్తం అవుతుంది అన్నమాట. మన భక్తి ఎలాగ ఉండాలి, ఎలాగుంటే అది దేవుని చిత్తమైనది, దేవుడు సంతోషించే విధముగా ఉన్నది అనేటువంటి విషయాలు ఇక్కడ మనము కొన్ని ధ్యానం చేద్దాం. పౌలు భక్తులు చెప్తున్నటువంటి 3 మాటల్లో మొదటి మాట ఏమిటంటే, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండడం అంటే అన్ని సమయాలలో, అన్ని పరిస్థితులలో, అన్ని స్థితిగతుల మధ్యలో, అన్ని స్థాయిలలో సంతోషముగా ఉండుట. పరిస్థితులను బట్టి కాకుండా, దేవుడు మనకి ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు బట్టి కాకుండా, దేవుడు మనకి ఇచ్చేటువంటి ఆరోగ్య అనారోగ్యాలను బట్టి కానీ, కలివి లేవులను బట్టి కానీ, తక్కువ స్థాయి పై స్థాయి అనేటువంటి తారతమ్యాన్ని బట్టి కానీ, ఈ లోకంలో దేనిని బట్టి కాకుండా కేవలము దేవునిని బట్టే ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి అని పౌలు భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు. మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఎప్పుడు ఉండగలము అంటే, పరిస్థితులను బట్టి, మనకు దేవుడిచ్చే ఆశీర్వాదాలను బట్టి మనం దేవుణ్ణి యందు ఆనందించే వారు ఉన్నట్లయితే మన ఆనందం కొద్ది కాలం మాత్రమే ఉంటుంది. ఉద్యోగం వచ్చినప్పుడు ఆనందించే వారుగా ఉంటే ఉద్యోగం వచ్చిన కొద్ది కాలం మాత్రమే ఉంటుంది. ప్రమోషన్ వచ్చినటువంటి దానిని బట్టి ఆనందిస్తే ఆ ప్రమోషన్ వచ్చినటువంటి ఒక నెల జీతం వచ్చే వరకు మాత్రమే ఉంటుంది. మనకి ధనం వచ్చే దాన్ని బట్టి, మన స్థాయి పెరిగేదాన్ని బట్టి, దేవుడిచ్చే ఆశీర్వాదాలను బట్టి, దేవుడిచ్చే దీవెనలను బట్టి మన సంతోషం వాటి మీద ఆధారపడి ఉన్నట్లయితే అవి ఉన్నంతకాలం సంతోషం ఉంటుంది. అవి పోయేసరికి ఏమవుతుంది? ఆ సంతోషం కాస్త వెళ్ళిపోతుంది. మానవుల యొక్క ఆనందము, సంతోషము
ఎక్కువ శాతం 100కి 99% అని చెప్పవచ్చు. ఎక్కువ శాతము వారి యొక్క ఆనందం దేని మీద ఆధారపడి ఉంది అంటే యేసయ్య మీద కాదు, యేసయ్య ఇచ్చే ఆశీర్వాదాల మీద ఆధారపడి ఉంది. యేసయ్య మీద ఆధారపడి ఉండటం వేరు, యేసయ్య ఇచ్చే ఆశీర్వాదాల మీద ఆధారపడి ఉండటం వేరు. దేవుడిచ్చే దీవెనల మీద, దేవుడిచ్చే ఆశీర్వాదాల మీద మన యొక్క ఆనందం కనుక ఆధారపడి ఉంటే ఆ ఆనందం ఎక్కువ కాలం ఉండదు, కొద్ది కాలంలోనే నీరు గారిపోతుంది. చాలామంది వారి జీవితాల్లో నిరుత్సాహాన్ని, దుఃఖాన్ని, విచారాన్ని చాలాసార్లు ఎందుకు అనుభవిస్తారంటే వారి జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, కష్టములు ఎదురైనప్పుడు వాళ్ళు ఆ కష్ట సమయంలో, ఆ శ్రమ సమయంలో సంతోషం ఉండలేరు. ఎందుకు సంతోషం ఉండలేరే అంటే వాళ్ళ సంతోషం దేని మీద ఆధారపడి ఉందంటే సుఖాల మీద, దేవుడిచ్చే ఆశీర్వాదాల మీద, దేవుడిచ్చేటువంటి వనరుల మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఎప్పుడైతే దేవుడు ఆ వనరులను ఇవ్వడం, ఆశీర్వాదాలు ఇవ్వడము, దీవెనలు ఇవ్వడం ఆపేస్తాడో, లేదంటే దేవుని దీవెనలు రాకుండా ఆగిపోతాయో, అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వాళ్ళలో ఉన్న సంతోషం వెళ్ళిపోతుంది. ఎందుకమ్మా దేవుని సన్నిధికి రాలేదు, ఎందుకయ్యా దేవుని సన్నిధికి రాలేదంటే అటువంటి వారు చెప్పే మాటలు ఏంటంటే, ఏం వస్తాంలన్నా, ఇంతకాలం నుంచి ప్రభువుని ఆరాధించాము, ఇంతకాలం నుంచి ప్రభువుని సేవించాము, కానీ మా జీవితాల్లో ఏది ఆశీర్వాదం వచ్చింది, ఏ దీవెన వచ్చింది, ఏ ఆశీర్వాదం వచ్చిందని మేము దేవుని వెంబడించాలి అని అంటూ ఉంటారు. ఆశీర్వాదం అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే ఆర్థికంగా అభివృద్ధి కావడం, ఈ లోకపరంగా అభివృద్ధి కావడమే ఆశీర్వాదం. కానీ ఆశీర్వాదం అనేటువంటిది కేవలం ఆర్థికంగా అభివృద్ధి అయితేనే ఆశీర్వాదం కాదు, ఆశీర్వాదంలో ఆర్థిక అభివృద్ధి అనేటువంటి ఒక భాగము. హల్లెలూయా, అర్థమైందన్నమాట. ఆశీర్వాదములో ఆర్థిక అభివృద్ధి అనేటువంటి ఒకే ఒక భాగం అది. ఆర్థిక అభివృద్ధి అంతా ఆశీర్వాదం కాదు. చాలా మంది ఏమనుకుంటారంటే ఆర్థికంగా అభివృద్ధి అయితేనే అది ఆశీర్వాదం అనుకుంటున్నారు. ఆశీర్వాదంలో ఆర్థిక అభివృద్ధి అనేటువంటిది ఒక భాగం మాత్రమే. ఆ భాగంలో మనము మరి ఎలాగున్నా కానీ దాంతో సంబంధం లేదు. కానీ దానికంటే మించినటువంటి ఆశీర్వాదం ఏంటంటే మన యొక్క ఆత్మీయ జీవితము దేవునిలో ఎంత వర్ధిల్లుతుంది. హల్లెలూయా. అన్నిటికంటే మించినటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించినటువంటి రక్షణ అన్నిటికంటే గొప్ప ఆశీర్వాదం. హల్లెలూయా. దీన్ని అసలు మనం పట్టించుకోం కదా. ఎంతసేపు నాకు ఏ ఆశీర్వాదం వచ్చింది, ఏ ఆశీర్వాదం వచ్చింది అని వాటి కోసం చూస్తున్నాము. అది వస్తేనే ఆశీర్వాదం, అది రాకపోతే ఆశీర్వాదము కాదు అనుకుంటాం. డబ్బులున్నవాడే ఆస్వాదించబడిన వాడు అనుకుంటే ధనవంతుని ఇంటి వాకిటి దగ్గర ఉన్నటువంటి బీద లాజరు మన దృష్టిలో ఎటువంటి వాడు? మరి వాడు దురదృష్టవంతుడేనా? దేవుడు డబ్బులు ఇవ్వడని నేను చెప్పట్లేదు, బాగా గమనించండి. కేవలం డబ్బులు ఉన్నటువంటి వాడు మాత్రమే దేవుని ఆశీర్వాదం పొందినవాడు అంటే మరి ఆ బీదలాజరు కథ సంగతి ఏంటి? అతడు ఆర్థికంగా ధనవంతుడు కాకపోవచ్చు, ఆర్థికంగా చూస్తే దరిద్రుడే, జీవితం ముగించే వరకు దరిద్రుడిగానే ఉన్నాడు. కానీ అతను చనిపోయిన తర్వాత దేవదూతలు వచ్చి అతనిని అబ్రహాము రొమ్మున ఉండడానికి తీసుకుని వెళ్ళారంట. హల్లెలూయా. ఎంత గొప్ప మాట బైబిల్లో ఉంది. కాబట్టి ఆశీర్వాదం అనేటువంటిది ఆర్థికమైనటువంటి వాటికి ముడిపెట్టి, ఆర్థికంగా దీవించబడితేనే నేను ఆస్వాదించబడ్డాను, ఆర్థికంగా పై స్థాయికి వెళితేనే నేను ఆస్వాదించబడ్డాను అని చెప్పుకోవడం అనేటువంటిది అంత మంచి పని కాదు, అంత మంచి పద్ధతి కాదు. నీవు ఆర్థికంగా ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా, ఏ స్థితిగతుల మధ్యలో ఉన్నప్పటికీ కూడా నీ ఆత్మీయ జీవితము దేవునికి ఇష్టమైన రీతిగా ఉంటే నీవు దేవుని దృష్టిలో భాగ్యవంతుడివే, దేవుని దృష్టిలో ధనవంతుడివే. హల్లెలూయా. నా పాయింట్ అర్థం కాలేదనుకుంటా మీకు.
ఆర్థికంగా నీవు ఏ స్థితిగతుల మధ్యలో ఉన్నా సరే, దట్ ఈస్ సెకండరీ థింగ్. కానీ ఆత్మీయతలో నీవు దేవునిలో బాగా ఎదుగుతూ ఉంటే, నీవు ఈ లోక సంబంధమైన డబ్బు లేకపోయినప్పటికీ కూడా నీవు దేవునిలో భాగ్యవంతుడివే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భాగ్యం గొప్పదండి. దేవునిలో ఉన్న భాగ్యం గొప్పదండి. దేవుడు అనుగ్రహించిన రక్షణ అనుభవిస్తూ, ఆ రక్షణలో కొనసాగుతూ, పరిశుద్ధతలో కొనసాగుతూ, ఆత్మీయతలో ఎదుగుతూ, ప్రేమను చూపిస్తూ, ప్రేమను కనపరుస్తూ ఈ ఆత్మీయ జీవితాన్ని జీవించడం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. అది ఆర్థిక ఆశీర్వాదం కంటే కూడా చాలా గొప్ప ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క విషయాన్ని, ఈ రహస్యాన్ని మనం గ్రహించాలి. చాలా మంది దృష్టి ఎలా ఉంటుందంటే ఆర్థికం మీదే ఉంటుంది అనమాట. ఆర్థికం మీదే ఉంటుంది, ఆర్థిక సంబంధమైన వాటి మీదే ఉంటుంది అనమాట. అవి ఎక్కువగా వస్తేనే ఆశీర్వాదం, అది ఎక్కువగా వస్తేనే ఆశీర్వాదం అన్నట్లుగా ఉంటా ఉంటుంది. దేవుడు మనల్ని ఆర్థికంగా కూడా దీవిస్తాడు, ఆర్థికంగా కూడా దీవిస్తాడు, దాంట్లో ఏమి డోక లేదు. కానీ మన ఆశీర్వాదాలకి అది ఒకటే కొలమానం మాత్రమో కాదు, అది ఒకటే కొలబద్ద మాత్రమో కాదు. దానికంటే మించినటువంటి విషయాలు, చాలా విషయాలు ఉన్నాయి. వాటిని బట్టి మనం ఏం చేయాలి? దేవునిని బట్టి ఆనందించేవారుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకి శరీర అవయవాలన్నీ కూడా ఎంతో ఆరోగ్యకరంగా ఇచ్చాడు. దాన్ని బట్టి ఎప్పుడైనా మనం దేవుని స్తుతించామా? స్తుతించాలి. హల్లెలూయా. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక ఆయన తన యొక్క షూస్ చాలా పాతపడిపోయినాయని దేవుని సన్నిధికి వచ్చి నిట్టూరుస్తున్నాడంట. నేను కొత్త షూస్ కొనుక్కోవడానికి నాకు డబ్బులు ఇవ్వలేదు ప్రభువా, నేను కొత్త షూస్ కొనుక్కోవడానికి నాకు గత్యంతరం లేదన్నట్లుగా దేవుని దగ్గర బాధపడుతున్నాడంట ప్రార్థన చేస్తూ. ఇతడు ప్రార్థన చేస్తున్నటువంటి ఆ సమయంలోనే ఒక ఆయన వచ్చాడు మందిరానికి, వీల్ చైర్లో. ఆ 3 చక్రాల కుర్చీ ఉంటుంది కదా, ఆ 3 చక్రాల, దాన్ని ఏమంటారు, వీల్ చైరే. ఆ వీల్ చైర్లో వచ్చాడు. వచ్చి ఆయనకి 2 కాళ్ళు లేవు పాపం. ఆ వీల్ చైర్లోంచి దిగి దేక్కుంటూ దేవుని మందిరానికి వచ్చి, దేవా నీకు స్తోత్రం నాయన అని బిగ్గరగా దేవుని స్తుతించాడంట ఆ కుంటి వ్యక్తి. స్తుతించినప్పుడు వెంటనే దేవుడు ఇతనితో మాట్లాడుతున్నాడంట. పాత షూస్ అయిపోయినాయి, నా షూస్ అన్ని పాతగా అయిపోయినాయి, కొత్త షూస్ కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వట్లేదని చెప్పి దేవుని మీద సణుక్కుంటూ గొనుక్కుంటూ ప్రార్థన చేస్తున్నటువంటి ఇతనితో దేవుడు మాట్లాడుతున్నాడంట. నువ్వు షూస్ లేవని నా మీద సణుగుతున్నావు, వాడికి షూస్ వేసుకోవడానికి కాళ్ళే లేవు, అయినా కానీ నన్ను మహిమపరుస్తాడు అన్నాడంట. హల్లెలూయా. ఆ దెబ్బతో వీడికి బలి పెరిగిందన్నమాట. ఎవరికి? ఈ షూస్ కొనుక్కోవడానికి డబ్బులు లేవని సరిగేవాడికి బలి పెరిగింది. అయ్యా యేసయ్య, తప్పైపోయింది నాయన, క్షమించు ప్రభువా, నాకు కాళ్ళు ఇచ్చావు, ఈ కాళ్ళను బట్టి వందనాలు ప్రభువా, షూస్ కూడా నీవు ఇస్తావు ప్రభువా, నువ్వు ఎప్పుడు ఇచ్చినా కానీ నీ చిత్తం ప్రభువా అని మళ్ళీ ప్రార్థన మార్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమైంది అనుకుంటా. మన జీవితంలో ఏదో లేదని మనము బాధపడేదానికంటే ఉన్నదానిని బట్టి సంతోషిస్తూ ఆనందిస్తూ దేవుని స్తుతించేటువంటి అనుభవం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎల్లప్పుడూ సంతోషించే అనుభవం, పరిస్థితులను బట్టి కాదు, పరిస్థితుల మీద ఆధారపడి కాదు. అన్ని పరిస్థితుల్లో, అన్ని కాలాల్లో, సర్వకాల సర్వావస్థల యందు దేవుని మీద ఆధారపడి, దేవుని బట్టి సంతోషించే హృదయాన్ని, సంతోషించే మనస్సుని మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. పౌలు గారు చెప్పినటువంటి ఒక మాట మీకు జ్ఞాపం చేస్తాను. అది క్రైస్తవ ప్రపంచానికి అంతటికీ చాలా సుపరిచితమైన మాట. ఈ మాట ఎరగిన వారంటూ దాదాపు ఎవరు ఉండరు. దైవ సేవకులు కూడా తరచుగా ఎక్కువగా దీన్ని కొటేషన్ చేస్తూ ఉంటారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:4 ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. హల్లెలూయా.
పౌలు గారు చెప్తున్న మాట. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి. మరలా చెప్పుదును, ఆనందించండి. పౌలు గారు ఈ మాటలు ఎప్పుడు ఏ పరిస్థితుల్లో ఉండి చెప్పాడో తెలుసా మీకు? మనకులాగా ఫ్యాన్ కింద కూసుకొని ఇంత సుఖానుభవంలో చెప్పిన మాటలు కాదు. పౌలు గారు ఏ పరిస్థితుల్లో ఉండి చెప్పాడంటే, రోమా చెరసాల్లో ఉండి ఖైదీగా హింసను అనుభవిస్తూ, బాధను అనుభవిస్తూ, ఆ పరిస్థితుల మధ్యలోంచి ఫిలిప్పీ పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి ఉత్తరం రాస్తూ ఆ మాటలు రాశాడు. హల్లెలూయా. జైల్లో ఉన్న పరిస్థితులు అతన్ని కదిలించలేకపోయినాయి. జైల్లో ఉన్న పరిస్థితులు అతనిలోని ఆనందాన్ని తీసివేయలేకపోయినాయి. ఆ రోమా చెరసాల్లో పౌలు గారిని తీసుకెళ్లి చీకటి కొట్టులో బంధించారట. సరిగా సమయానికి భోజనం సరిగా పెట్టేవాళ్ళు కాదు. చీకటికి, శ్రమలకి, ఆకలికి పేరొందినటువంటి ఆ రోమా చెరసాల్లో మగ్గిపోతూ, కొన్ని ఒకవేళ ఈయన చేసిన తప్పేమైనా ఉందంటే ఏమి లేదు, సువార్త ప్రకటించడమే ఈయన చేసిన తప్పు, ఇంకా వేరే తప్పు ఏమీ లేదు. తాను ఏం తప్పు చేయకపోయినా కానీ సువార్త ప్రకటిస్తున్నాడు అనేటువంటి తప్పుని అతని మీద మోపి అతన్ని జైల్లో పెట్టి అతన్ని బాధిస్తూ ఉంటే, హింసిస్తూ ఉంటే, ఆ పరిస్థితుల మధ్యలో ఫిలిప్పీ పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి ఉత్తరం రాస్తూ ఆ సంఘంలో ఈ మాటలు అన్నాడు. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి, మరలా చెప్పుదును, ఆనందించండి. హల్లెలూయా. నేను అనుకుంటాను పౌలు గారి నోట్లో ఇచ్చి ఆ పరిస్థితుల్లో, ఆ స్థితిగతుల మధ్యలో ఈ మాటలు ఎలా వచ్చినాయి అబ్బా అని. మనకి చిన్న శ్రమ వస్తే చాలు, బొంగుమూతి పెట్టుకుని ఆరాధన మానేసేసి, ప్రార్థన చేయటం మానేసేసి ఇంట్లో కూర్చుని, ఎందుకయ్యా ప్రార్థన రావట్లేదంటే పెద్ద హిస్టరీ చెప్తాం. నేను ఇంతకాలం భక్తి చేశాను, నాకు ఈ పరిస్థితి వచ్చింది, ఈ బాధ వచ్చింది, ఈ కష్టం వచ్చింది, ఎందుకు రావాలి నాకు? ఇలాంటి మాటలన్నీ, ఇలాంటి సెంటిమెంట్ డైలాగులన్నీ వేస్తాం. కానీ పౌలు గారు శ్రమలో ఉండి ఆ శ్రమను గురించి రాయడం లేదు. తాను ఏ పరిస్థితుల్లో ఉన్నాడో, ఏ స్థితిగతులలో ఉన్నాడో ఆ గతుల గురించి రాయడం లేదు. దానికి మించి ఏదో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దానికి మించి ఆనందిస్తున్నాడు. కారణం ఏంటంటే అతని ఆనందం ప్రభువుని బట్టే ఉంది కానీ పరిస్థితులను బట్టి లేదు. హల్లెలూయా. సహజంగా ఆదరణ ఉత్తరాలు, ఓదార్పు ఉత్తరాలు ఎవరెవరికి రాస్తారు చెప్పండి? జైల్లో ఉన్న వాళ్ళకి బయట ఉన్న వాళ్ళు రాస్తారా? బయట ఉన్న వాళ్ళకి జైల్లో ఉన్న వాళ్ళు రాస్తారా? చెప్పండి. మామూలుగా ఆదరణ ఉత్తరాలు, ఓదార్పు ఉత్తరాలు ఎవరు రాస్తారు? మామూలుగా ఎవరన్నా మనవాళ్ళు జైల్లో ఉన్నారనుకోండి, వాళ్ళని ఏదో కొంచెం ఆదరించడానికి, ఓదార్చడానికి, వాళ్ళకి ధైర్యం చేకూర్చడానికి బయట నుంచి కొన్ని ఉత్తరాలు రాస్తాం వాళ్ళకి కదా. ఏం పర్వాలేదు, నువ్వు మంచిగా ఉండు, నువ్వు త్వరలో బయటకు వస్తావు, నేను మంచి లాయర్ని పెడతాను, వాదిస్తాను నీ తరపున, నువ్వు తొందరలో బయటకు వచ్చేస్తావు అని చెప్పి అతనికి ధైర్యం చెప్తూ మనం ఏదో చేస్తాం, ప్రయత్నాలు చేస్తాం. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు పౌలు గారు? జైల్లో ఉండి బయట ఉన్నటువంటి సంఘానికి ఆదరణ ఉత్తరము, ఓదార్పు ఉత్తరము, ప్రోత్సహించే ఉత్తరం రాస్తున్నాడు. హల్లెలూయా. అది అతని యొక్క ఆత్మీయ స్టాండర్డ్స్, పౌలు గారి ఆత్మీయ స్థాయి అదనమాట. హల్లెలూయా. పరిస్థితులను బట్టి కృంగిపోతూ, పరిస్థితులను బట్టి బాధపడుతూ, విచారపడుతూ, కృంగిపోతూ అక్కడే కూర్చుని కూలబడలేదు కానీ పరిస్థితులకు అతీతముగా దేవుని బట్టి ఆనందిస్తూ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అనేక విషయాలు చెప్తూ వారిని బలపరుస్తూ ఈ మాట కూడా చెప్తున్నాడు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుచున్నాను, ఆనందించండి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ యొక్క ఆత్మీయ స్థాయి, ఈ యొక్క ఆత్మీయ స్థితి మన యొక్క జీవితంలో ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. మన యొక్క జీవితంలో చిన్న చిన్న పరిస్థితులు, చిన్న చిన్న ఆటంకాలు, చిన్న చిన్న అవరోధాలు, చిన్న చిన్న శ్రమలు రాకుండా మానవు. కానీ ప్రభు ఒకటి వాగ్దానం చేశాడు. అదేంటంటే, నీవు ఎన్ని శ్రమలు ఎదుర్కొన్నప్పటికీ, ఏ శ్రమలలో గుండా వెళ్ళినప్పటికీ కూడా నేను నీకు తోడై ఉండి వాటన్నిటిలో నుండి కూడా నిన్ను విడిపిస్తాను అని మన ప్రభు మనతో వాగ్దానం చేశాడు. హల్లెలూయా. అందుకని ఓ భక్తుడు అన్నాడట,
ప్రభువా నన్ను ముళ్ళ మార్గంలో నడిపించు కానీ నా కాళ్లకు ఇత్తడి చెప్పులు ధరింపచేయన్నాడట. హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? నా జీవితంలోనికి శ్రమలు రావద్దని మనం ప్రార్థన చేయాలి. శ్రమలు వచ్చినా కానీ, కష్టాలు వచ్చినా కానీ వాటిని అధిగమించే శక్తిని దయచేయి ప్రభువా. హల్లెలూయా. మనం చేయవలసిన ప్రార్థన ఏంటంటే, నా జీవితంలో ఒకవేళ కష్టాలు వచ్చినా సరే వాటిని అధిగమించే శక్తిని నాకు దయచేయి ప్రభువా. హల్లెలూయా. అది ఛాలెంజ్తో కూడినటువంటి క్రైస్తవ జీవితం. నాకు శ్రమలే వద్దయ్యా, నాకు బాధలే వద్దు నాయన, అట్లాగని కావాలని కోరుకోమని నేను చెప్పట్లా. ఒకవేళ నీ జీవితంలో వస్తే, నా జీవితంలో వస్తే వాటిని ఎదుర్కొనేటువంటి శక్తిని, సామర్థ్యాన్ని, నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని, నీ కృపను నాకు దయచేయి ప్రభు అని మనం దేవుణ్ణి అడగవలసిన వారమై ఉంటున్నాం. కానీ నాకు అసలు ఏ చిన్న శ్రమ కానీ, చిన్న కష్టం కానీ, చిన్న బాధ కానీ, చిన్న వ్యాధి కానీ ఏది లేకుండా నన్ను చాలా సుఖశాంతులతో ఉంచునాయనా అని మాత్రం ప్రార్థన చేస్తే అది సరైన ప్రార్థన మాత్రం కాదు నా దృష్టిలో. మనం చేసే ప్రార్థన ఎక్కువ శాతం ప్రార్థన ఏంటంటే, నాకు మాత్రం క్షేమము, ఆరోగ్యము, ఆశీర్వాదం అన్నీ ఇచ్చేసేయి, నాకు ఎంత చిన్న నొప్పి కూడా కలగకుండా చూసుకొనైనా కాపాడే బాధ్యత, అలా చూసుకునే బాధ్యత నీదే ప్రభువా అని మళ్ళీ సెంటిమెంటు డైలాగులన్నీ ప్రార్థనలో ఉపయోగించేసి యేసయ్యకి ప్రార్థన చేస్తాం. అలాంటి ప్రార్థనలు అంత మంచి ప్రార్థనలు కాదని నా దృష్టిలో. ఏ పరిస్థితులనైనా మీ కృప చేత, మీ యొక్క ఆత్మశక్తి చేత ఎదుర్కొనేటువంటి, జయమును పొందేటువంటి ఆ జయ జీవితాన్ని మాకు దయచేయి ప్రభువా అని ప్రార్థన చేసేటువంటి స్థాయికి మనం ఎదగవలసినటువంటి వారమే. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి అని పౌలు గారు చెప్పినటువంటి మాటలో సారాంశం అది. పరిస్థితులను బట్టి కాకుండా, దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు బట్టి కాకుండా, దేవుడిచ్చే దీవెనలను బట్టి కాకుండా, కేవలము దేవుడు ఏమై ఉన్నాడో దానిని బట్టి దేవుని స్తుతించేటువంటి, దేవుని మహిమపరిచేటువంటి, దేవుని ఘనపరిచేటువంటి, దేవునిలో ఆనందించేటువంటి అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. అనుకోకుండానే 2 విషయాలను మీకు కలిపి చెప్పేశారు. అదేంటంటే, ఎల్లప్పుడూ సంతోషించాలి, దేవుని స్తుతించాలి. ఈ 2 మాటలను కలిపి చెప్పేశాను. ఈ యొక్క నేను చెప్పిన మ్యాటర్ అంతా ఈ 2 మాటలకు వర్తిస్తాను. మధ్యలో మాట ఒకటి ఉంది, అదేంటంటే ఎడతెగక ప్రార్థన చేయుడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎడతెగక ప్రార్థన చేయుడు అంటే ఇక మనం ఏ ఉద్యోగాలు చేసుకోకుండా, ఏ పని పాట చేసుకోకుండా ఎప్పుడూ ప్రార్థనలో ఉండమని కాదు అర్థం. నీ జీవితంలో ప్రార్థన చేసే విషయంలో ఎప్పుడు విసుకవద్దు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు మనం ప్రార్థన చేసే విషయంలో ఎప్పుడు విసుగుదల వస్తుంది అంటే, మనం ఆశించిన ఫలితాలు రానప్పుడు, మనం ఆశించినటువంటి ఫలితాలు పొందుకోలేనప్పుడు, మనం ఏ విషయమైనా ప్రార్థన చేసినప్పుడు, ఎంత ప్రార్థన చేసినా దానికి సమాధానం రానప్పుడు మనకేమొస్తుంది? విసుగుదల వస్తుంది, విరక్తి వస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాం? ప్రార్థన చేయడం మానేస్తాం. నువ్వు చేసినటువంటి ప్రార్థన, నీ మనవి దేవుడు దాన్ని జరిగించినా జరిగించకపోయినా నీవు మాత్రము దేవుని ప్రార్థించుట అనే ప్రక్రియ మాత్రము ఎప్పుడు ఆపకూడదు. హల్లెలూయా. ప్రార్థన చేయుట అనేటువంటిది మన యొక్క జీవితంలో నిత్యము జరగవలసినటువంటి నిరంతర ప్రక్రియ అయి ఉండాలి. హల్లెలూయా. అందుకనే ఓ భక్తుడు అన్నాడు, ప్రార్థన లేని క్రైస్తవుడు ప్రాణము లేని క్రైస్తవుడు అన్నాడు. శారీరకంగా మనం జీవిస్తున్నామని పేరే కానీ మన యొక్క జీవితంలో నిరంతరం ప్రార్థన అనుభవం లేకపోతే మనం ఆత్మీయముగా జీవాన్ని కోల్పోతాం. కనీసం విధిగానైనా ఉదయము
సాయంత్రము మనం ప్రార్థన చేసేటువంటి వారుగా ఉండాలి. అంతకీ కుదరపోతే కనీసం పొద్దున్నే సమయంలోనైనా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటువంటి అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. నిరంతరము దేవునితో సంబంధము కలిగి ఉండాలి. ప్రార్థన చేసేటప్పుడు మనం దేవునితో మాట్లాడుతున్నాము, వాక్యం చదివేటప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అర్థమైందా? వాక్యం చదివేటప్పుడు కానీ వినేటప్పుడు కానీ దేవుడు మనతో మాట్లాడే సమయం అది. మనం ప్రార్థన చేసే సమయమేమో మనము దేవునితో మాట్లాడే సమయము. హల్లెలూయా. మళ్ళీ ప్రార్థన అంటే మీ అవసరాలన్నీ యేసయ్య ముందు పెట్టేసేసి ఆ అవసరాల లిస్టే చెప్పడం అనుకోకండి. ప్రార్థన చేయటంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన చేసిన మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రార్థన చేయటంలో మరి ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి, ఇతరుల అవసరాల కొరకు ప్రార్థన చేయాలి. అది విజ్ఞాపన ప్రార్థన అంటారు. మన కోసం మనం ప్రార్థన చేసుకునేదాన్నేమో యాచన ప్రార్థనలు అంటారు. యాచన ప్రార్థన అంటే యాచించడం, దేవుణ్ణి అడగటం. ఇంకా వివరంగా చెప్పాలంటే అడుక్కోవడం. యేసయ్య దగ్గర అడుక్కోవడం. మనుషుల దగ్గర అడుక్కుంటే అవమానం, కానీ యేసయ్య దగ్గరికి అడుక్కుంటే అవమానం ఏమన్నా? హల్లెలూయా. ఒక కుమారుడు వచ్చి ఒక తండ్రి దగ్గర అడిగితే అవమానం అవుతుంది. అది ఒక రకంగా చెప్పాలంటే అది హక్కు అవుతుంది. హల్లెలూయా. తండ్రిని అడిగే హక్కు కుమారుడికి ఉంది. కుమారుడికి ఇచ్చేటువంటి బాధ్యత తండ్రికి కూడా ఉంది. హల్లెలూయా. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తించాలి. మనం ఎంత కుమారులమైనా, ఆయన ఎంత తండ్రి అయినా, మనకి క్షేమము కానిది, మనకు మేలుకరము కానిది మనం ఎంత ప్రార్థన చేసినా ఇవ్వడు. అర్థమైందా? మనం ఎంత ప్రార్థన చేసినా చివరికి మనకి క్షేమకరమైంది, మనకు మేలుకరమైంది మాత్రమే ఆయన మనకు ఇస్తాడు. హల్లెలూయా. ఈ విషయాన్ని గుర్తించి మనము ప్రార్థన చేయాలి. ఇప్పుడు చిన్నపిల్లవాడు ఉన్నాడు అనుకోండి, వాడికి బ్లేడ్ కానీ లేదంటే కత్తిరి కానీ ఎలా వాడాలో తెలియదు కదా. ఒక సంవత్సరం పిల్లోడు ఉన్నాడు అనుకోండి, ఆ పిల్లోడికి ఈ బ్లేడ్ ఎలా ఉపయోగించాలో, ఈ కత్తి ఎలా ఉపయోగించాలో, అలాగే కత్తిరి ఎలాగ ఉపయోగించాలో తెలియదు. లేదంటే నిప్పు ఎలాగ ఉపయోగించాలో తెలియదు. వీటన్నిటిని మనం ఏం చేస్తామో అతనికి దూరంగా పెడతాం. బ్లేడ్ ఇమ్మని అతను ఎంత పేసి పెట్టినా కానీ ఇస్తామా? ఏమో. ఎందుకంటే బ్లేడ్ ఇస్తే ఎక్కడో కోసుకుంటాడు, కత్తి ఇస్తే ఎక్కడో కోసుకుంటాడు. నిప్పు దగ్గరికి వెళ్ళిస్తే వాడికి తెలియదు, అది కాలద్దని తెలియదు. కాబట్టి ఏం చేసుకుంటాడు? కాల్చుకుంటాడు. కాబట్టి వయసును బట్టి మనం ఏం చేస్తామో, మనం ఎంత అడిగినా కానీ వాడికి ప్రమాదకరమైనటువంటి వస్తువుని వాడికి ఇవ్వం మనం కదా. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత, అర్థం చేసుకునేటువంటి దాన్ని వాడేటువంటి వయసు వచ్చిన తర్వాత ఇస్తామా లేదా? ఇస్తాం. ఎందుకంటే వాడికి ఇచ్చినా కానీ దాన్ని వాడటం ఏంటో తెలుసు కాబట్టి. ఒక చిన్న పిల్లవాడు వచ్చి డబ్బుల విషయంలో కూడా, ఒక సంవత్సరం పిల్లవాడు 2 సంవత్సరాల పిల్లవాడు వచ్చి, నాయన నాకు 100 రూపాయలు ఇమ్మంటే ఇస్తాను. ఏమో. ఎందుకు నాన్న నీకు 100 రూపాయలు, 5 రూపాయలు ఇవ్వు, 5 రూపాయలు ఇస్తాను, 5 స్టార్ చాక్లెట్ కొనుక్కో అని ఇస్తాం. 5 రూపాయలు వాడటం ఏంటో తెలుసాడు, కానీ 100 రూపాయలు వాడటం తెలియదు వాడు. కాబట్టి ఒకేసారి 100 రూపాయలు ఇవ్వు మనం. అవునా కదా? అదే కనుక డిగ్రీ చదివే పిల్లోడు వచ్చి, నాయన నాకు 1000 రూపాయలు కావాలి అన్నాడు అనుకోండి, ఏం చేస్తాం మనం? వెంటనే మనం అవసరం ఏంటో తెలుసుకుని, కాదు నాన్న 2000 తీసుకెళ్ళి అని ఇచ్చేస్తాం. కారణం ఏంటి? అతనికి వాడటం తెలుసు, ఆ 2000 వినియోగించడం ఏంటో తెలుసు. ఒకవేళ ఒకసారి ఇచ్చాం పెద్ద పిల్లోడైనా సరే తీసుకుని సరిగ్గా వినియోగించలేదు. దాన్ని వినియోగించకపోతే రెండోసారి ఏం చేస్తాం మనం? నువ్వు పెద్దవాడు అయినా కానీ నీకు సరిగా సొమ్మును వినియోగించడం తెలియలేదు కాబట్టి నీకు అడిగినంత ఇవ్వను. 1000 రూపాయలు అడుగుతున్నావు కాబట్టి 1000 రూపాయలు ఇవ్వను, 500 ఇస్తాను. మళ్ళీ అడిగిన దాంట్లో కూడా కోసేస్తాను. ఎందుకని? వాడటం సరిగ్గా తెలియలే. పెద్దోడైనప్పటికీ వాడటం సరిగ్గా తెలియలే. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం ప్రార్థన చేసినప్పుడు ఒకవేళ మనం తెలియకుండా అవివేకముగా చిన్నపిల్లల మాదిరిగా మనకది కీడు అని మనకు తెలియకుండా ఒకవేళ ఏదైనా అడిగితే దేవుడు దాన్ని మనకి ఇవ్వడు. అది ఇవ్వకపోవడమే మన ప్రార్థన ఆయన ఆలకించడంతో సమానం. హల్లెలూయా. అర్థమైంది మీకు?
నేను ఎంత ప్రార్థన చేసినా ఇవ్వలేదు, నేను ఎంత ప్రార్థన చేసినా ఇవ్వలేదని దేవుని మీద అలగకూడదు. మనకి క్షేమకరమైంది అనుకుంటే తప్పకుండా ఆయన మన ప్రార్థనకి జవాబు ఇచ్చి మనకి ఆ ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఎడతెగక ప్రార్థన చేయుడి, విసుగగా ప్రార్థన చేయుడి, పట్టుదలతో ప్రార్థన చేయుడి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది అనేక సందర్భాలు. కాబట్టి మన జీవితంలో ఈ ప్రార్థన అనేటువంటిది ఒక నిరంతర ప్రక్రియగా ఉండాలి. ప్రార్థన ద్వారా అనేకమైనటువంటి గొప్ప గొప్ప కార్యాలు మన యొక్క జీవితంలో సాధించగలము. అలా సాధించిన వాళ్ళు బైబిల్లో ఎంతోమంది భక్తులు ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన యొక్క భక్తి జీవితానికి సంబంధించినటువంటి ఎల్లప్పుడూ సంతోషముగా ఉండటము, ఎడతెగ ప్రార్థన చేయటము, ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాస్తులు దేవునికి చెల్లించడము, ఈ 3 కార్యాలు కూడా జరిగిస్తూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. దేవుడు ఈ యొక్క మాటల్ని మన యొక్క వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.